విషయమై భయపడుతున్నారు, ఆ విషయమై దేవుడు చెప్తున్నాడు, భయపడకుడి. నా శరీరం మీ కొరకు నన్ను జ్ఞాపకము చేసుకుంటాను. అందుకే యేసు అంటున్నాడు, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు నేను ఎంత పెట్టాను, మీ కొరకు నేను శిలువ మీద బలి అయ్యాను, మీరు నాకు దూరం అవ్వద్దని ప్రభు చెప్తున్నాడు. మీరు నాకు దూరము అవ్వద్దని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఆ విధంగానే తండ్రి దేవా, విందులో కూడా మీరు తోడుగా ఉండండి. ఎలాంటి గలిబిలి జరగకుండా పరిశుద్ధాత్మ దేవ, విందు కార్యక్రమం అంతట్లో తండ్రి నీ నామాన్ని మహిమపరచుకోమని, ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నీ నామానికి మహిమ ఘనత తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రకటన గ్రంథం అధ్యాయం 1. తొమ్మిదో వాక్యం నుంచి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, చూడండి ఎవరిని బట్టి కలుగు శ్రమలోను, యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మోస్ ద్వీపమున పరవాసినైతిని. యోహాను అనే ఒక భక్తుడు ఈ మాట చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, పద్మోస్ అనే ద్వీపమున పరవాసినైతిని. పద్మోస్ అనేది ఒక ద్వీపం. ద్వీపం అంటే దీవు అంటారు. చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో మాత్రం నేల ఉంటుంది. ఈ పద్మోస్ ద్వీపం అనేది ఒక జైలు లాంటిది. ఎవరైనా తప్పు చేస్తే వారిని కఠినంగా శిక్షించటానికి ఆ దీవులో విడిచిపెడతారు. అందమాను దీవు లాంటిది. ఆ దీవు ప్రత్యేకత ఏంటంటే, ఆ దీవు చుట్టూ సముద్రపు నీరు ఉంటుంది. సముద్రము నీరు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, ఉప్పు కస్యం అన్నమాట. తాగటానికి ఏమాత్రము ఉపయోగపడదు. అటువంటి నీరు ఆ దీవు చుట్టూ కమ్ముకొని ఉంటుంది. ఆ దీవులో చెట్లు ఉండవు. ఎండ వేడిమి విపరీతంగా ఉంటుంది. దాని నేలంట రాతి నేల. ఈ నేల ఎప్పుడు చూసినా కాలిపోతూ ఉంటుంది ఎండకు. చెట్లు ఉండదు, తాగటానికి నీరు ఉండదు. ఆ దీవు నుంచి తప్పించుకొని బయటికి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే సముద్రం అన్నమాట చుట్టూ. నీరు లేక, నీడ లేక, ఎండకు మాడిపోతూ 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 అక్కడ ఖైదీలను వదిలిపెడితే వారు చనిపోతారంట. అంత ఘోరమైన ప్రాంతము పద్మోస్ ద్వీపము. అటువంటి ద్వీపములోనికి యోహాను గారిని ఉంచారు. ఎందుకంటే శిక్ష అనుభవిస్తూ చనిపోవాలని. ఇంతకు యోహాను చేసిన తప్పేంటి? యోహాను ఏ తప్పు చేయలేదండి. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహాను. ఇప్పుడు చెప్పండి, దేనిని బట్టి ఆయనకు శ్రమ? ఎవరిని బట్టి కలుగు శ్రమ అంట? యేసును బట్టి. నేను చెప్తున్నాను, యేసు ప్రభును వెంబడించటం అంటే ఈజీ కాదు. యేసు ప్రభును వెంబడించటం వలన మనకు శ్రమ కలుగుద్ది. యేసు ప్రభును ఆయన రాజ్యమును వెంబడించటం వలన మనకు శ్రమ కలుగుద్ది. యేసు ప్రభును ఆయన రాజ్యమును వెంబడించటానికి మనకు సహనము కావాలి. సహనం అంటే ఓర్పు. సహనం అంటే ఓర్పు.
యేసును వెంబడిస్తున్నప్పుడు శ్రమ కలుగుద్ది. ఖచ్చితంగా నేను వాక్యములో ఖండిస్తున్నప్పుడు మీకు శ్రమ కలుగుద్ది. ఎందుకంటే మీరు యేసుకు దూరం అవుతున్నప్పుడు నేను ఖండిస్తూ ఉంటాను. మీరు యేసుకు శాశ్వతంగా దూరం అయితే మీ ప్రాణాత్మ నరకానికి వెళ్తుంది. అందువలన ఒక దైవజనుడుగా నేను ఖండిస్తాను వాక్యము ద్వారా. అది మీకు శ్రమగా ఉంటుంది. కానీ ఆ శ్రమను, ఆ గద్దింపును, ఆ హెచ్చరికను మీరు సహనముతో ఓర్చుకోవాలి. మీరు సహనముతో ఓర్చుకోవాలి. ఎందుకంటే సహించిన వాడంట, ఓర్చుకున్న వాడంట జీవ కిరీటము పొందుతాడంట. అందుకే బైబిల్ అంటుంది, అంతము వరకు సహించిన వాడే జీవ కిరీటము పొందుతాడు. స్తోత్రం చెప్పండి. చూడండి, యోహాను గారు ఏ తప్పు చెయ్యకపోయినా శ్రమ పడుతున్నాడు. ఇక్కడ ఎవరి కొరకు? యేసు ప్రభు కొరకు, ఆయన రాజ్యము కొరకు ఆయన శ్రమ పడుతున్నాడు. ఆ శ్రమను సహించుకుంటున్నాడు, ఓర్చుకుంటున్నాడు. సహనములో పాలిభాగస్తుడిగా మారుతున్నాడు. దేవుని వాక్యము కొరకు, దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము అతడు పద్మూస్ అనే ద్వీపములో పరవాసిగా మారాడు. అంటే కేవలము యేసును బట్టి, ఆయన వాక్యమును బట్టి, ఆయన రాజ్యమును బట్టి యోహాను గారిని తీసుకెళ్ళి పద్మూస్ అనే ద్వీపములో వదిలిపెట్టారు. ఎందుకంటే శ్రమపరచబడి అక్కడ శిక్ష అనుభవిస్తూ అక్కడికక్కడే ఆయన చనిపోవాలన్న ఉద్దేశములో రోమా ప్రభుత్వం వారు యోహాను గారిని తీసుకెళ్ళి పద్మూస్ ద్వీపములో ఉంచారు. నీరు లేకుండా, ఎండ దెబ్బకు, చెట్టు నీడ లేకుండా, ఆకలితో, దాహముతో ఎండిపోతూ బాధపడుతున్నాడు. నేనేమి తప్పు చేయలేదే, కేవలము యేసు వాక్యము కొరకు, సాక్ష్యము కొరకు, ఆయన రాజ్యము కొరకు నాకు ఇంత శ్రమ ఏంటి? త్రాగటానికి నీరు లేకుండా చనిపోతున్నాను, చెట్టు నీడు లేకుండా నేను చనిపోతున్నాను, భోజనము లేకుండా నేను చనిపోతున్నాను. ఈ శిక్ష నాకు ఇంత పెద్ద శిక్ష అని బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. అటువంటి దినములో, అటువంటి సమయమున ఏం జరుగుతుందో చదువుదాం. 10వ వాక్యం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మిర్న, పెర్గము, తుయతైరా, సార్దిష్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని. చూడండి, ఈ పద్మోస్ ద్వీపములో నీరు లేకుండా, అన్నము లేకుండా, ఎండకు బాధపడుతూ ఉండగా అప్పుడు ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ పూర్ణతలో ఉండగా వెంటనే ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం ఏమంటుందంటే, నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మిర్న, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని తిరిగి తిరగగా 7 స్వర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుడు పోలిన ఒకనిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారము దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లనివి, ఉన్నిని పోలినవి, హిమమంతా తవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న
అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహము వలె ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడిగల ఖడ్గము ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేనాయనను చూడగా సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్ల నేను. ఇప్పుడు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్దామా? ఆయన ఏమంటున్నాడో ఒకసారి విందాం. భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని. కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 స్వర్ణ దీప స్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. స్తోత్రం చెప్దామా? చూడండి, నీరు లేకుండా, అన్నము లేకుండా ఎండకు మాడిపోతున్న ఆ యోహాను గారు ఒక దర్శనాన్ని చూశాడు. అతడు దర్శనం మాత్రమే చూడలేదు, కానీ ఒక స్వరము విన్నాడు, గొప్ప స్వరము. ఆ స్వరము ఆయనతో ఏమన్నదంటే, భయపడకము, భయపడకము. ఎందుకు అంటే ఆ శిక్ష భయంకరమైనది. గవర్నమెంట్ వారు యోహాను గారికి నియమించిన శిక్ష ఘోరమైన శిక్ష. ఆ శిక్ష సమయములో యోహాను గారు భయముతో గడుపుతున్నాడు. తప్పించుకొని వెళ్ళాలంటే సముద్రం ఉంది చుట్టూ, వెళ్ళే అవకాశము లేదు. పోనీ చెట్టు నీడ దొరుకుద్దంటే ఆ దీవులో ఒక చెట్టు కూడా లేదు, నీడ లేదు. పోనీ దాహము తీర్చుకోవటానికి నీరు ఉందా? నీరు లేదు. పోనీ ఆకలి తీర్చుకోవటానికి భోజనం ఉందా? భోజనము లేదు. ఏమి లేని సమయములో భయపడుతున్నాడు, నేను చనిపోతాను, అయ్యో నా జీవితం ఇంతటితో అయిపోతుందా? యేసు కొరకు, ఆయన వాక్యము కొరకు, ఆయన రాజ్యము కొరకు ఇంత శ్రమ, ఇంత కష్టమా అని ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో పరిశుద్ధాత్మ పూర్ణుడుగా మారాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ వసుడుగా మారాడు. అప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు అతని కన్నులను తెరిచాడు. ఆ కన్నులతో ఒక దర్శనము చూశాడు. ఆ దర్శనములో కనబడింది ఎవరో కాదు, మన ప్రభువైన యేసు. అక్కడ ప్రభు స్వరము వింటున్నాడు. ఆ స్వరములో మొట్టమొదటి మాట ఏంటంటే భయపడకుడి. అదే మాట పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూర్చోనున్న మీ అందరితో చెప్తున్నాడు. భయపడకుడి. మీ పిల్లలను గూర్చి, మీ కుటుంబమును గూర్చి, మీ వ్యాపారమును గూర్చి, మీరు చేస్తున్న పనులను గూర్చి, దేని విషయమై మీరు భయపడుతూ ఉన్నారో, ఏ విషయమై మీరు శ్రమపడుతూ ఉన్నారో, ఏ విషయమై మీరు బాధపడుతున్నారో, ఏ విషయమై మీరు కృంగిపోతున్నారో, వాటి విషయమై ప్రభు మీతో సూటిగా చెప్తున్నాడు, భయపడకుడి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను జీవించువాడను. చూడండి, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. ఈ లోకానికి ముందు ఆయనే మొదటివాడు, తర్వాత కూడా ఆయనే కడపటివాడు.
యేసుకు ముందు ఎవరు లేరు, యేసు తర్వాత కూడా ఎవరు ఉండబోరు. మనము ఆయన జీవితములో ఒక పాత్రగా జీవిస్తున్నాం. మన భవిష్యత్ ఏంటో ఆయనకు తెలుసు, మన జీవితం ఏంటో ఆయనకు తెలుసు, మన బ్రతుకేంటో ఆయనకు తెలుసు, మన పిల్లల భవిష్యత్ ఏంటో ఆయనకు తెలుసు. మీ గురించి, మీ పిల్లల గురించి, వారి భవిష్యత్తు గురించి భయపడవద్దు. మీ పిల్లలు నీకు మాట వినట్లేదని బాధపడుతున్నావా? బాధపడవద్దు. మీ పిల్లల జీవితాన్ని, మీ కుటుంబ జీవితాన్ని, మీ కుటుంబంలో ఉన్న ప్రతి వస్తువును, మీ రాబడి అంతటిని ఆయన మీద మోపు. ఆయన అంటున్నాడు, భయపడవద్దు, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను జీవించువాడను. ఇదిగో మృతుడనైతిని మీ పాపముల కొరకు, మీ శాపముల కొరకు, మీ రోగముల కొరకు. ఇదిగో నేను మృతుడనైతిని, కానీ ఇదిగో యుగ యుగములు ఇప్పుడు నేను ఏమై ఉన్నాను, సజీవుడైన ఉన్నాను. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. యేసు ఇప్పుడు సజీవుడు. ప్రియులరా, ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు జీవించారు, వారందరూ చనిపోయారు. గొప్ప గొప్ప వారందరూ చనిపోయారు. ఒకే ఒక వ్యక్తి సమాధి ఖాళీగా ఉన్నది. ఆ సమాధి ఎవరిది అంటే మన ప్రభువైన యేసు. యేసు ఇప్పటికీ జీవిస్తున్నాడు. యేసు ఇప్పటికీ సజీవుడై ఉన్నాడు. ఇప్పుడు యేసు నీ కొరకు, నా కొరకు పరలోకమందు తండ్రి కుడిపార్శ్వములో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మీ కొరకు, మీ పిల్లల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తన 2 చేతులు తండ్రి వైపు చాపి, మీరు బాగుండాలా, మీ కుటుంబం బాగుండాలా, మీ పిల్లలు బాగుండాలా, మీరందరూ సంపూర్ణ రక్షణ పొంది మీరందరూ దేవుని రాజ్యానికి వారసులవ్వాలా, మీరందరూ పరలోకానికి వెళ్ళాలా. మీరు నశించటం ఆయనకి ఇష్టము లేదు, మీరు నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టము లేదు. మీరందరూ దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆయన మీ కొరకు ఎడతెగక, విశ్రాంతి లేకుండా ప్రధాన యాజకుడుగా ఉండి తండ్రి కుడిపార్శ్వమున మనమందరము సంపూర్ణముగా రక్షించబడాలని మన కొరకు విజ్ఞాపనములు చేస్తున్నాడు. మీరు ఇంటికెళ్ళి చదవండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 24, 25, 26 ఈ వాక్య భాగాలలో క్లియర్గా రాయబడి ఉన్నది. అలాగనే రోమాపత్రిక 8వ అధ్యాయము 32, 33, 34, 35 ఈ వాక్య భాగాలలో క్లియర్గా రాయబడింది. క్రీస్తే మన కొరకు మృతి చెందెను, క్రీస్తే మన కొరకు తిరిగి లేపబడెను, క్రీస్తే మన కొరకు పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపనములు చేస్తున్నాడు. క్రీస్తు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. మీరు దేని విషయం బాధపడగాకండి దేవుని బిడ్డలారా. నువ్వు నమ్మిన ప్రభు మొదటివాడు, కడపటివాడు. ఇప్పటికీ ఆయన సజీవుడై ఉన్నాడు. మీ కొరకు, మీ పాపముల కొరకు, మీ రోగముల కొరకు, మీ బలహీనతల కొరకు శిలువ మీద మరణించిన ఆయన 3వ రోజు తిరిగి లేచి ఇదిగో యుగ యుగములకు ఆయన సజీవుడై ఉన్నాడు. ఇప్పటికీ ఆయన బ్రతుకుచున్నాడు. నీ అక్కరలు ఆయనకు తెలుసు, నీ అవసరతలు ఆయనకు తెలుసు. నువ్వు భయపడవద్దు, నువ్వు బాధపడవద్దు. నీ పిల్లలు నీ మాట వినట్లేదని నువ్వు దిగులు చెందవద్దు. నీ కుమారుడి నీ మాటకు లోబడట్లేదని నువ్వు బాధపడవద్దు. నువ్వు ఒక్కటే చెయ్యి, నీ 2 చేతులు యేసు వైపు చాపు, నీ భారమును ఆయన మీద మోపు. నీ అక్కరలన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు. పద్మోస్ దీపములో యోహాను గారిని దర్శనముల ద్వారా ధైర్యపరిచాడు, ఓదార్పునిచ్చాడు, అతనికి నిరీక్షణనిచ్చాడు. అదేవిధంగా కుటుంబ సమస్యల్లో తేలుతున్న నీ కుటుంబానికి, అల్లరితో నిండి ఉన్న నీ కుటుంబానికి, లోబడని నీ పిల్లల విషయంలో కృంగిపోతున్న నీకు ఆయన చెప్పే శుభవార్త ఏంటంటే, భయపడవద్దు అంటున్నాడు. నేనున్నాను, నేను ఆదుకుంటాను, మీకు మంచిది చేస్తాను. రానున్న దినములలో మీ కుటుంబానికి మంచిది జరగద్ది. వ్యాపారంలో నువ్వు ఎంత నష్టపోయావో 2 లాభమును నువ్వు పొందుతావంట. స్తోత్రం చెప్పండి. భయపడవద్దు సంగమా. ఆయన అంటున్నాడు, నేను సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు
తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నది. ఏ ఏ ఏ తాళపు చెవులు అంటే చెప్పండి. మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు లోకములోనే భయంకరమైనది ఒకటి మరణము, రెండు పాతాళ లోకము. చూడండి, మరణం అంట అపవాది కంట్రోల్లో ఉంటుందంట, సాతాను కంట్రోల్లో. ఎప్పుడు యేసు ప్రభు ప్రాణం పెట్టాడో తన మరణము ద్వారా మరణము మీద బలము కలిగిన అపవాది అయిన సాతానును, పాతాళ లోకమును యేసు ప్రభు జయించి వాటి తాళపు చెవి అంటే వాటి మీద అధికారాన్ని ఆయన చేతిలో తీసుకున్నాడు. ఇప్పుడు మరణము కానీ పాతాళ లోకము కానీ యేసయ్య కంట్రోల్లో ఉంది. యేసయ్య కంట్రోల్ లేకుండా ఎవరి ప్రాణం పోదు, గుర్తుపెట్టుకోండి. ఒక పిచ్చుక యేసయ్య కంట్రోల్ లేకుండా ప్రాణము వదలదంట. నేను అందుకే చెప్తూ ఉంటాను, మన ప్రాణము యేసు కంట్రోల్ లేకుండా పోదు. మీరు భయపడగాకండి. ఎక్కడైనా తెగుళ్ళు వచ్చినా, రోగాలు వచ్చినా, శాపాలు వచ్చినా, కొత్త కొత్త వైరస్సులు వచ్చినా వాటిని చూసి భయపడవద్దు. ఎందుకు చెప్తున్నానంటే నీ ప్రాణము యేసు కంట్రోల్లో ఉన్నది. ఆయన ప్రాణము తీస్తేనే నీ ప్రాణం పోతుంది. ఆయన కంట్రోల్లో ఉన్నంత వరకు నీకు, నీ కుటుంబానికి ఏ తెగుళ్ళు రావు. పక్క గ్రామానికి తెగులు వచ్చినా నీకు రాదు. పక్క గ్రామానికి వాంతులు విరోచనాలు వచ్చినా నీకు రాదు. పక్క గ్రామానికి వైరస్సులు వచ్చినా నీకు రాదు. ఎందుకంటే మీరు క్రీస్తులో ఉన్నారు, మీరు క్రీస్తులో భద్రముగా ఉన్నారు. మీ ప్రాణము అంత సులువుగా పోదు. ఒక పిచ్చుక దేవుని చిత్తము లేకుండా ప్రాణము వదలదంట. కానీ మనం పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారము కదా. మనము క్రీస్తునందు నూతన సృష్టి కదా. మన లోపల క్రీస్తు జీవిస్తున్నాడు. క్రీస్తే మహిమార్థమై మనలో ఉన్నాడు. క్రీస్తే మన నిరీక్షణ, క్రీస్తే మన జీవము, క్రీస్తే మన ప్రభువు, క్రీస్తే మన పునరుద్ధానుడు. చప్పట్ల ద్వారా స్తోత్రం చెల్లించండి. కాబట్టి సంగమా, భయపడవద్దు, భయపడవద్దు. ఇదిగో ఇది ఈ నెలలో ఆఖరి, అనగా మార్చి నెలకు ఇది ఆఖరి. 31తో ఈ నెలంతా పూర్తవుతుంది. నేను చెప్తున్నాను, ఈ మార్చి నెలలో నీ కుటుంబంలో ఏ కలతలు వచ్చాయో, ఈ మార్చి నెలలో నీ కుటుంబంలో ఏ గొడవలు వచ్చాయో, ఈ మార్చి నెలలో నీ వ్యాపారంలో ఏ నష్టం వచ్చిందో, ఈ మార్చి నెలలో నీ పిల్లల వలన నువ్వు ఎంత బాధపడ్డావో, ఈ మార్చి నెలలో నువ్వు చూసిన నష్టము, నువ్వు చూసిన గొడవలు, నువ్వు చూసిన కలతలు, నువ్వు చూసిన బాధలు, నువ్వు చూసిన శ్రమలు, యోహాను గారు చూసిన శ్రమలు, యోహాను గారు చూసిన కష్టాల కంటే ఒకవేళ నువ్వు ఎక్కువగా చూడలేదు. కానీ యోహాను గారితో దేవుడు చెప్తున్నాడు, నేనున్నాను, నేను సజీవుడను, భయపడవద్దన్నాడు. అదే దేవుడు నీతో అంటున్నాడు, భయపడవద్దు. ఈ నెలలో నువ్వు చూసిన గొడవలు, ఈ నెలలో నువ్వు చూసిన నష్టాలు ఇక ముందుకు నువ్వు చూడబోవు. నమ్మినట్లయితే చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఈ మార్చి నెలతో నీ దరిద్రం పోయింది, ఈ మార్చి నెలతో నీ కష్టాలు పోయినది, ఈ మార్చి నెలతో నీ గొడవలు పోయినది, ఈ మార్చి నెలతో నీ కుటుంబాల్లో వచ్చిన కలతలు పోయినది. రేపటి నుంచి ఏప్రిల్ నెలలో మీరు అడుగు పెట్టబోతున్నారు. ఏప్రిల్ అంటే ఏంటి తెలిసిన? స్ప్రింగ్ అంటారు, వసంతకాలం అంటారు, క్రొత్త ఆకులు వచ్చే కాలం అంటారు, ఎగిరించే కాలం అంటారు, పుష్పాలు పూసే కాలం అంటారు, ఫలాలు ఫలించే కాలం అంటారు ఏప్రిల్ నెల. ఈ ఏప్రిల్ నెల అంతటా మీ కుటుంబములో దేవుని కృప వలన అన్ని మంచే జరగబోతుంది, ప్రతిదీ మంచే జరగబోతుంది. మీ కుటుంబంలో మార్చి నెలలో వచ్చిన గొడవలు ఏప్రిల్ నెలలో సమాధానపరచబడబోతుంది. మార్చి నెలలో నీ వాహనానికి జరిగిన యాక్సిడెంట్ వలన వచ్చిన నష్టం అంట, నేను చెప్తున్నాను, ఏప్రిల్ నెలలో రెండంతలుగా నీకు రాబడి రాబోతుంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, సజీవుడనై ఉన్నాడు. నీకు మంచిది జరగబోతుంది. నీ పిల్లలకు, నీ కుటుంబాలకు వివాహ విషయములో దేవుడు మంచిది చెయ్యబోతున్నాడు. నేను చెప్తున్నాడు,
ఆయన కృప నీ వెంట ఉన్నది. ఆయన కృప నిన్ను వెంటాడుతున్నది. నీకు మంచిది చేయబోతున్నాడు. నీకు మంచిది చేయబోతున్నాడు. నీకు మంచిది చేయబోతున్నాడు. నీ కుటుంబానికి మంచిది చేయబోతున్నాడు. ఇదిగో గత నెలలో ఒక పీడ కలలాగా నీకు యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు దేవుని కాపుదల నిన్ను కాపాడింది. అదే దేవుడు నీతో అంటున్నాడు, భయపడవద్దు, ఏప్రిల్ నెలలో నేను నీకు తోడై ఉన్నాను. ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ యుగ సమాప్తము వరకు నేను మీ అందరికీ తోడై ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు. ఇదే ఏప్రిల్ నెలకు కావలసిన దేవుని వాగ్దానము సంఘమునకు ఇవ్వబడుతుంది. ఈ యుగ సమాప్తం వరకు మన ప్రభువు అయిన యేసు మనకు తోడై ఉండబోతున్నాడు. నమ్మిన వారు లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి ఆయనకు స్తోత్రాలు చెల్లించుదాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాము. హల్లెలూయా, స్తోత్రములు. ఎవరు మౌనంగా ఉండవద్దు. చేతులు పైకెత్తి స్తుతించండి, స్తుతించండి. చేతులు పైకెత్తి స్తుతించండి. ఈ ఏప్రిల్ నెల అంతటా మిమ్మల్ని దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా, స్తోత్రములు ప్రభు. స్తుతించండి, స్తుతించండి కొద్ది నిమిషాలు. సంగమా, అర్థం చేసుకోండి, దేవుడు నూతన కార్యం చేయబోతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను సజీవుడనై ఉన్నాను. మీ పిల్లల కొరకు, మీ కుటుంబం కొరకు, మీ పాపముల కొరకు, మీ శాపముల కొరకు ఇదిగో నేను మృతుడనై తిని, కానీ ఇప్పుడు యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. మీకు మేలు చేయబోతున్నాను. మీ కుటుంబానికి మేలు చేయబోతున్నాను. మీ పిల్లలకు నేను మేలు చేయబోతున్నాను. బాధపడవద్దు సంగమా, దిగులు చెందవద్దు సంగమా, దుఃఖపడవద్దు, భయపడకుడి, భయపడకుడి అని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా, వలరా షందరా బాబా. ఈ ఏప్రిల్ నెలలో నీ కుటుంబానికి ఒక నూతన కార్యము చేయబోతున్నాడు. నీ పిల్లల జీవితములో, నీ రాబడి జీవితములో, నీ వ్యాపారములో దేవుడు అభివృద్ధిని ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్ల ద్వారా దేవుని కనపరచండి. రిబలరా షందరా బలరబా. హల్లెలూయా, చప్పట్లు తట్టండి. హల్లెలూయా. రిబలరా షతరా బాబా బాబా. భయపడకుడి, భయపడకుడి సంగమా. ఏ విషయమై భయపడుతున్నారో ఆ విషయమై దేవుడు చెప్తున్నాడు, భయపడకుడి. యేసునికే వందనాలు, స్తోత్రం. ఇది జరుగుతున్న బల్ల కొరకు ప్రార్థన చేద్దాం. ఆయన అన్నాడు కదా, మీ కొరకు నేను మృతుడనై తిని, ఇదిగో మీ కొరకు విరవబడిన నా శరీరం, మీ కొరకు విరవబడిన నా శరీరం, మీ కొరకు చిందించబడిన నా రక్తం, ఇది నూతన నిబంధన రక్తం అంట. మీరు నన్ను జ్ఞాపకము చేసుకొనున్నట్లు మీ కొరకు నేను నా శరీరమును నా రక్తమును బలియాగముగా ఇచ్చాను. ఎందుకు? మీరు నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి. అందుకే యేసు అంటున్నాడు, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను ఎంత ప్రేమించానో, మిమ్మల్ని నేను ప్రేమించాను, మీ కొరకు నేను ప్రాణం పెట్టాను, మీ కొరకు నేను సిలువ మీద బలి అయ్యాను. మీరు నాకు దూరం అవ్వొద్దని ప్రభు చెప్తున్నాడు. మీరు నాకు దూరము అవ్వొద్దని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.
ఆయన ప్రేమ యథార్థమైనది, కపటము లేనిది. ఆయన మిమ్మలను ప్రేమిస్తున్నాడు, మనలను ప్రేమిస్తున్నాడు. ఈరోజు మనం బ్రతికున్నామంటే ఆయన ప్రేమ మనలను కాపాడుతున్నది. యేసు మిమ్మలను తన రెండు చేతులు చాపి, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అంటున్నాడు. ఇంకను ప్రభువును నమ్ముకోకుండా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ప్రభు నీ కొరకు చనిపోయాడయ్యా. ప్రభు నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు. నీ కొరకు రక్తము కార్చాడు. నీ కొరకు ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన అంటున్నాడు, యుగ యుగములు నేను జీవిస్తున్నాను అంటున్నాడు. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవి నా చేతులలో ఉన్నది. ప్రభువును నమ్ముకోకుండా ఎవరైనా ఉంటే మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రభువును నమ్ముకోండి, నీళ్ళల్లో బాప్టిషం తీసుకోండి. ఈరోజు నేను బాప్టిషం ఇవ్వటానికి రెడీగా ఉన్నాను. ఇదిగో నాకు బాప్టిషం కావాలి, నేను కూడా తీసుకుంటానంటే మీరు చేతులెత్తి ముందుకు రండి. బాప్టిషము నాకు కావాలి, నేను తీసుకుంటాను, నేను కూడా రక్షణ తీసుకుంటాను, నేను కూడా ప్రభు బిడ్డగా మారుతానంటే మీకు సమయం ఇస్తున్నాను. ముందుకు రండి, ముందుకు రండి. బాప్టిషన్ కావాలనుకున్న వాళ్ళు ముందుకు రండి. ఎవరైనా సరే మీకు నేను సమయం ఇస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రములు. ఎవరైనా బాప్టిషన్ కావాలా? ఒకరు రెడీగా ఉన్నారు. ఇంకొకరు నీరు విస్తారంగా ఉన్నది, ఇక చాలు, రోజులు సరిగా లేదు. నిన్నటి దినం రామకృష్ణ నాతో ఒక మాట చెప్పాడు. అన్నా, పక్కన గ్రామములో ఆ గ్రామమంతటా విరోచనాలు, వాంతులంట. నేనన్నాను, అదేంటి రామకృష్ణ అంటే, అదేదో తెగుల్లాగా వద్దన్నా. 2 చనిపోయారని సత్యం చెప్పాడు. నాకు ఫోన్ వచ్చిందన్నా, డెత్ సర్టిఫికేట్ రాయమని. 2 చనిపోయారు. అప్పుడు నాకు ప్రభు చెప్పిన మాటలే గుర్తుకొచ్చింది. అక్కడక్కడ ఏమొస్తుందంట? తెగులు. నిజంగానే ఇప్పుడున్న వాతావరణానికి, ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క కొత్త రోగాలు, కొత్త వైరస్లు, కొత్త బలహీనతలు పుట్టక వస్తున్నాయి. భయం వేస్తుంది ఒక గ్రామానికి వెళ్ళాలంటే. నేను అందుకే చెప్తున్నాను, ఎప్పుడు ఏది జరుగుద్దో మనకు తెలియదు. అన్నీ బాగున్నప్పుడే, ఆరోగ్యం బాగున్నప్పుడే బాప్టిషము ద్వారా రక్షణను పొందండి. బైబిల్ అంటుంది, నమ్మి బాప్టిషము తీసుకొని వారు రక్షింపబడుదురు, నమ్మని వారికి ఏముంటుందంట అంటే, నమ్మని వారే కదా బాప్టిషన్ తీసుకోరు. ఒక మనిషి బాప్టిషన్ తీసుకోవట్లేదంటే నమ్మకము లేదు అని అర్థం. అలా నమ్మకం లేకుండా బాప్టిషన్ తీసుకుండా ఎవరు ఉంటారో వారికంట శిక్ష విధించబడును. శిక్ష అంటే పనిష్మెంట్. అందుకే నేను చెప్తున్నాను, దేవుని వాక్యమునకు లోబడండి, ప్రభువును రక్షకుడుగా అంగీకరించండి, నమ్మి బాప్టిషన్ తీసుకొని మీరు దేవుని రాజ్యమునకు వారసులుగా మారండి. ఈరోజు మన మధ్యలో యవనస్తుడు మహేష్, వీరు దరిదాపు నవంబర్ నెల నుంచి నన్ను అడుగుతున్నాడు బాప్టిషన్ కావాలి అని. నేను సమయం వచ్చినప్పుడు ఇస్తానన్నాను. ఈరోజు ఆయనకు సమయం వచ్చింది. ఆ బిడ్డకు బాప్టిషన్ ఇవ్వబోతున్నాం. వీరితో పాటు ఇంకా ఎవరైనా ఉంటే, అయ్యో నేను అనుకోలేదు, సిద్ధపడలేదు, కానీ నాకు బాప్టిషన్ కావాలా, అదే దేవుని చిత్తం. అనుకోకుండా, సిద్ధపాటు లేకుండా తీసుకుంటే అద్భుతం అది. రండి ముందుకు, భయపడవద్దు. బాప్టిషన్ అంటే ఏదో భయపడగాకండి. రక్షణ తీసుకోవటానికి బాప్టిషము ఒక ద్వారము లాంటిది. నువ్వు బాప్టిషన్ తీసుకున్న తర్వాత నువ్వు సంఘ సభ్యుడిగా మారుతున్నావు, నువ్వు రక్షించబడుతున్నావు. ఇదిగో క్రీస్తు శరీరమును, క్రీస్తు రక్తమును నువ్వు తీసుకోవటానికి అర్హతను పొందుతున్నావు. అందుకే బాప్టిషన్ ఇవ్వబడుతుంది. మీకు సమయం ఇస్తాను. అంతవరకు మహేష్ కొరకు 2 చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు కూడా ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. ఈ బిడ్డ జీవితంలో నూతన కార్యములు జరగాలి. గత సంవత్సరములో కుటుంబంలో మరణ వార్తలు వినబడ్డాయి. వరుసగా 3 చనిపోయారు. కానీ ప్రభు ఈరోజు చెప్తున్నాడు, మరణము యొక్క, పాతాళ లోకము యొక్క తాళపు చెవి నా చేతిలో ఉన్నది. నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు. ఇక్కడ నుండి నీకు మంచి
మంచే జరగబోతుంది. హల్లెలూయా బలరా షందలరబా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడు అదుగు నీ బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము ఒక వ్యక్తి బాప్టిషన్ కొరకు తెగించుకొని ముందుకొచ్చున్నారు. ఇంకనూ ఉన్నారు ప్రభువా, ఎందరో ఉన్నారు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోమని నీ వాక్యం అంటుంది. ప్రతి బిడ్డలు భయముతో కాకుండా ధైర్యముగా వచ్చి నీళ్ళల్లో బాప్టిషన్ తీసుకోవటానికి ఆ హృదయాల్ని మీరు కదిలించండి. ఇక సమయం కొంచెమే ఉన్నది. వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును. ఇటువంటి దినాలలో నీ బిడ్డలందరూ రక్షించబడు సహకరించండి. మహేష్ తల నుంచి అరికాల వరకు నీ ఆత్మతో నింపండి, నీ బలముతో నింపండి ప్రభువా. ఇదిగో ఇక్కడ నుండి ఆ బిడ్డ జీవితంలో, అతని కుటుంబంలో నూతన కార్యములు యేసు నామమున జరుగునుగాక నేను ఆశీర్వదిస్తున్నాను. అలాగనే బల్ల కార్యక్రమానికి వెళ్తుండగా నీ కృప కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని, బల్ల ఇస్తున్న మమ్ములను కూడా మీరు బలపరచమని, తీసుకుంటున్న ప్రతి బిడ్డలను కూడా మీరు బలపరచమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. చేతుల పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రభు యొక్క శరీరము
హల్లెలూయా.